నమస్తే. సో, ఈ వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో, శృంగేరి తర్వాత మేము ఇంకా అలాగా ట్రావెల్ చేస్తూ ఇప్పుడైతే ఇంకొక టెంపుల్ దగ్గరికొచ్చాము. సో, ఈ ప్లేస్ పేరు కొల్లూరు. ఉడిపి డిస్టిక్‌లోని కొల్లూరు అనమాట. సో, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడికైతే దర్శనంకి వచ్చాము. సో, మా గైడ్ ఉన్నారు కదా, అందరితోని ఏదో డిస్కస్ చేయాలి. అందరూ నాతో రండి, ఇక్కడ ఒకసారి అసెంబుల్ అవ్వండి, మాట్లాడతాము, ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్దాము అన్నారు. సో, అందుకనేసి ఇంకా అందరం అయితే ఒక దగ్గరికి వెళ్ళి నించుంటున్నాము. సో, మా గ్రూపే చాలా పెద్ద గ్రూప్ అనమాట. ఆల్మోస్ట్ 13 మెంబర్స్ ఉన్నాము. అంటే బస్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయో 13 సీట్స్ మావే ఉన్నాయన్నమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఫ్యామిలీస్ అలాగా అనమాట. 4 మెంబర్స్, 3 మెంబర్స్ అలా. మార్నింగ్ నుండి మేము బస్సులోనే తిరుగుతున్నాము. అంటే బస్సు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, దర్శనాలు చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, మరి బస్సు ఎక్కుతున్నాము. ఇది రొటీన్ అనమాట. సో, ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అయిపోయింది అలా దర్శనాలు చేస్తూ కానీ ఇలాగ బస్ ప్యాకేజ్ 3 days ప్యాకేజ్ చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా మనం అందరం పర్సనల్గా వెళ్తాము, కానీ ఇలాగ గ్రూప్లో వెళ్ళడం కూడా చాలా బాగుంది. 8:30 the dinner starts. It means 8:30 to 9:30 dinner, and 9:30 we start from here to Bainduru. Half an hour journey. 10 we expecting to reach Bainduru. Otherwise, after darshan, immediately we start from here to Bainduru. So we'll reach early. You will get rest. I think that is better. So decide you. We are ready. We are ready for all time. We are ready for. Second 5 o'clock. ಎಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತೀವಿ ನೋಡಿ, ಎರಡು type. సో, ఇక్కడ ఏం డిస్కషన్ జరిగింది అని అంటే, గైడ్ అడుగుతుంటారనమాట, మీరందరూ ఇప్పుడు దర్శనం చేసిన తర్వాత బీచ్కి వెళ్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే బీచ్ ఉందన్నమాట ఇక్కడ కొల్లూరు డిస్టిక్లోనే, అంటే ఉడిపి డిస్టిక్లోనే కొల్లూరు దగ్గర. సో, మేమందరం అన్నాము ఇప్పుడు దర్శనం చేస్తాము, ఆ తర్వాత బీచ్కి వెళ్తాము, చాలా టైం అయిపోతుంది, బీచ్కి వెళ్ళేసరికి కూడా రాత్రి అయిపోతుంది, బీచ్లో అంతగా ఎంజాయ్మెంట్ ఉండదు చీకట్లోనే. సో, అందుకనేసి రేపు వెళ్దాము, ఈరోజు దర్శనంకి వెళ్దాము ఇక్కడ, ఆ తర్వాత రేపు మనం వెళ్దాము అనేసి అలా డిసైడ్ అయ్యామన్నమాట. సో, ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం కదా. సో, ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ మూకాంబికా దేవి టెంపుల్. శ్రీ మూకాంబిక అనంటే పార్వతీదేవిది వేరే అవతారం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి జగద్గురు ఆదిశంకరాచార్య గారు కట్టారు 8th centuryలోనే. సో, ఈ టెంపుల్ది ఒక స్టోరీ ఉంది, అదేంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో, ఒక రాక్షసుడు ఉండేవాడు కామాసుర అనేసి. చాలా అంటే బద్మాష్ అంటారు కదా, అసలు అందరికీ చాలా టెన్షన్ ఇచ్చేవాడు, ఇరిటేట్ చేసేవాడు, పూజల్లో ఉంటే డిస్టర్బ్ చేసేవాడు. ఋషులు ఉంటారు కదా, ఋషులు వాళ్ళు చాలా ధ్యానంలో ఉంటారు, తపస్య చేస్తారు, వాళ్ళకి వెళ్ళి డిస్టర్బ్ చేయడము, అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ టైప్లో ఉండేవాడు అనమాట కామాసుర. సో, కానీ అతని దగ్గర, అంటే ఆ రాక్షసుడి దగ్గర ఒక పవర్ ఉండేది. పవర్ ఏంటి అనేది అంటే, ఎవరు అంటే అతనికైతే ఎవరు ఒక మేల్ గాడ్, అంటే ఒక మేల్ పర్సన్ ఉంటారు కదా, అంటే మేల్ ఫీమేల్, ఆ మేల్ పర్సన్ ఎవరు అంటే ఏ దేవుడు కూడా అతన్ని చంపలేరు అనమాట. సో, ఆ పవర్ అయితే లార్డ్ శివ నుండి అతని దగ్గరికి వచ్చింది. సో, దాంతోపాటు అదేంటంటే మిస్యూజ్ చేసుకునేవాడు అనమాట. అంటే నా దగ్గర ఆ పవర్ ఉంది, నాకు ఎవరు చంపలేరు అనేసి ఒక మిస్యూజ్ చేసుకునేవాడు. సో, అలాగే ఒకరోజు అంటే ఋషి ఉంటారు కదా, అతనేమో ధ్యానం చేస్తున్నారు, లార్డ్ శివాని లింగంని పూజ చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు అనమాట. ఆ టైంలోని అతని పేరు ఏంటంటే రిషి కోలా అనమాట. అతను పూజ చేస్తుంటే అతనికి వెళ్ళి డిస్టర్బ్ చేయడము, తపస్యలోని, ధ్యానంలోని, పూజలోని చాలా డిస్టర్బ్ చేసేవాడు. సో, ఆ టైంలోని అతను పార్వతీదేవిని దండం పెట్టుకున్నారనమాట. అంటే ఋషిముని కోలా, అంటే ఏదైనా కొంచెం నాకు హెల్ప్ చేయండి అనేసి, నాకు అసలు చాలా అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు తపస్యలోని, పూజలో అనేసి. అప్పుడు దేవి పార్వతి త్రిశూల్ నాయక రూపం తీసుకొని, అవతారం తీసుకొని అయితే వచ్చారు. ఇతనికి ఋషిమునికి హెల్ప్ అయితే చేశారు. అప్పుడు ఆ రాక్షసుడికి పార్వతీదేవి ఏం చేశారు అని అంటే మూగివాడి చేశారనమాట. అంటే మాటలు రాకుండా చేశారు. సో, అప్పటి నుండి ఈ టెంపుల్ పేరు మూకాంబికా దేవి అని పడింది అనమాట. మూకా అని అంటే ఎవరు మాట్లాడలేరు కదా, వాళ్ళకి మూకా అంటారు. సో, ముఖాసుర అని పడింది పేరు ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళందరూ పూజ చేయగానే కొల్లూరు మూకాంబికా దేవి అని నేమ్ అయితే వచ్చింది టెంపుల్కి. ఆ తర్వాత పార్వతీదేవి వీరభద్ర హెల్ప్ తీసుకొని అయితే ఆ రాక్షసుని చంపేశారు. ఇక్కడ మూకాంబికా దేవి అవతారం ఎలా ఉంటుందంటే 4 చేతులు ఉంటాయి అన్నమాట, 4 చేతులు ఉంటాయి, 3 ఐస్ ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి అన్నమాట దేవుడికైతే.
అలాగే మూకాంబికా దేవి ఎలా ఉంటారు అంటే లార్డ్ శివ లింగం ఉంటుంది కదా, లింగంతోని కలిపి పూజ చేస్తారనమాట మూకాంబికా దేవిని. సో అందుకే ఈ టెంపుల్కి జ్యోతిర్లింగం కూడా అంటారు. 2 పవర్ఫుల్ థింగ్స్ ఈ టెంపుల్లో ఉంది. ఫస్ట్ శివ, ఇంకా శివశక్తి. దేవి పార్వతి చక్రతోని చంపారనమాట శుక్ల అష్టమి రోజు ఈ ముఖాసురను అంటే కామాసురన్ రాక్షసుడిని. ఒరిజినల్గా దేవుడు లోపలైతే ఇలా ఉంటారనమాట. సో ఈరోజు దేవుడి దర్శనాలు అయితే అయిపోయింది. మేము మళ్ళీ ట్రావెల్ చేసేసి ఇప్పుడు మా హోటల్కి అయితే వచ్చేసాము. మా హోటల్ పేరు వచ్చేసి హోటల్ అంబికా ఇంటర్నేషనల్. ఈ రోజుకి అనమాట, ఈ నైట్కే మళ్ళీ ఎర్లీ మార్నింగ్కే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము. సో ఈ హోటల్ బుకింగ్స్ అవన్నీ కూడా బస్ వాళ్ళే ప్యాకేజెస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. మనం ఇంకా టెన్షన్ మనకి ఏమీ వద్దు, జస్ట్ మనం అలా పే చేసి ఇంకా మనం ట్రావెల్ చేస్తాము, దర్శనాలు చేస్తాము అంతే. ఆ తర్వాత ఇంకా మిగతా హోటల్స్ ఇంకా ఎక్కడ స్టే చేయాలో అవన్నీ వాళ్ళ టెన్షనే అనమాట, మనకు ఆ టెన్షన్ ఉండదు. సో బాగుంది, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇలాగ బస్సులో రావడం, అందరితోని కలిసి ఆ తర్వాత దర్శనాలకు వెళ్ళడము. మనం పర్సనల్గా వెళ్తే వేరేగా ఉంటుంది, అందరితో కలిసి ఉంటే చాలా బాగుంది. సో అందరైతే రూమ్కి అయితే వెళ్ళిపోయారు. మా రూమ్ అయితే ఇలా ఉంది, ఒక ఫ్యామిలీకి ఒక రూమ్ అనమాట. సో 2 పెద్ద పెద్ద బెడ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది రూమ్ అయితే. ఇప్పుడు అందరమైతే ఫ్రెష్ అయిపోయాము, కిందకి వెళ్తున్నాము. అంటే మా గ్రూప్ వరకే 13 మెంబర్స్ అయితే మేము కిందకి వెళ్తున్నాము. రెస్టారెంట్ వచ్చేసి ఈ హోటల్ కిందే అనమాట రెస్టారెంట్. సో డిన్నర్ చేయలేదు కదా, అందుకనేసి డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చి ఇంక పడుకుని పోవడమే. ఎందుకంటే మార్నింగే మళ్ళీ అర్లీగా మేము స్టార్ట్ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్, నెక్స్ట్ టెంపుల్స్ విజిట్ అనమాట. సో అందుకనేసి మా గ్రూప్ వరకే మేము అందరం కిందకి వెళ్తున్నాము, ఎవరిది వాళ్ళు వెళ్ళి డిన్నర్ చేస్తున్నారు. కొంతమంది అయితే వచ్చేసారు, ఇంకా కొంతమంది అయితే రావాలి, అందుకనేసి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో 4:30 నుండి మేము స్టార్ట్ అయ్యి తిరిగి ఇప్పుడైతే నైట్ వరకు, అంటే మాకు టైం అవ్వలేదు. ఇప్పుడే కొంచెం అలాగా అందరం ఒక దగ్గర కూర్చొని అయితే డిన్నర్ చేస్తాం ఇప్పుడు. సో అందరూ ఎవరు అని అంటే మా డాడీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. డాడీ, అంకల్, ఆంటీ ఒడిశా నుండి వచ్చారు, అటు సైడ్ నుండి వచ్చారు. ఆ తర్వాత నేను, మమ్మీ, అంకల్, ఆంటీ అందరం అయితే బై రోడ్ హైదరాబాద్ నుండి వచ్చాము. ఇంకొక ఆంటీ బెంగళూరు నుండి వచ్చారు. సో అలాగా డిఫరెంట్ ప్లేసెస్ నుండి. ఇంకొక అంకల్ వైజాగ్ నుండి వచ్చారనమాట, అంకల్, ఆంటీ, వాళ్ళ అబ్బాయి. సో వీళ్ళందరూ వైజాగ్ నుండి వచ్చారు. డిన్నర్లోని మేము ఏం ఆర్డర్ చేసామని అంటే కుల్చా ఆర్డర్ చేసాము, దాల్ మఖని, అలాగే పన్నీరు, ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ చేసాము. అంతా ప్యూర్ వెజ్ అనమాట. గుడ్ మార్నింగ్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అండ్ ఐ గాట్ రెడీ. మా మమ్మీ రెడీ అవుతున్నారు, డాడీ వాష్రూమ్లో ఉన్నారు. టైం ఇప్పుడు 5 అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. 5:30 కల్లా మేమైతే స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుండి. చాలా స్ట్రిక్ట్గా అయితే మా గైడ్ చెప్పారు, అందుకనేసి కొంచెం అర్లీగా అలారం పెట్టుకొని అయితే లేచాము. నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ నేను అజియో నుండి తీసుకున్నాను అండ్ దీంతో పాటు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతాము. గుడికి వెళ్ళే ముందు గైడ్ అన్నారు బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం వెళ్దాము అనేసి. సో అందుకనేసి ఇప్పుడైతే మేము కామత్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము.
అంటే ఇప్పుడు ఎవరికైనా బస్సులోని పడదు కదా, వామిటింగ్స్ అవుతాయి, తల తిప్పుతుంది, అలా ఉంటారు కదా. మా సిస్టర్ కూడా చాలా అంటే వామిటింగ్స్ అవుతుంటాయి, తల తిప్పుతుంటుంది, బస్సు ఎక్కగానే ఆ స్మెల్ పడదనమాట. సో అలాంటి వాళ్ళకైతే ఈ జర్నీ చాలా అంటే అంటే అసలు వెళ్ళకూడదు. నార్మల్గా మనకి ఇది కాదు, మనము నార్మల్గా ఉంటాము బస్సులో అని అంటే వాళ్ళకి ఇది అంటే ఈ ప్యాకేజ్లోనే వెళ్ళొచ్చు. సో ఎందుకంటే వామిటింగ్స్ అయ్యి తల తిప్పి అంటే మనం ఏది ఎంజాయ్ చేయలేము. సో అంటే అదొకటి. అంటే మీరు ఒకవేళ మీకు అలా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఇలాంటి ట్రిప్స్ అయితే ప్లాన్ చేయకండి. పర్సనల్లీ మీరు ఎక్కడైనా వెళ్ళి రావచ్చు. ఈరోజు మన ఫస్ట్ టెంపుల్ విజిట్ వచ్చేసి శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి టెంపుల్ అన్నమాట. చండికా దుర్గా పరమేశ్వరి అనంటే గాడెసెస్ దుర్గా అవతారం. దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఉడిపి డిస్టిక్లోనే ఉందన్నమాట. టెంపుల్ లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే పెద్ద హాల్ ఉంది, అక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. మేబీ ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగితే ఆ సెటప్ చేసి ఉంచారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, గోల్డ్ కలర్లో ఉంది, గోల్డ్ లానే ఉంది. దుర్గా పరమేశ్వరి టెంపుల్ స్టోరీ కూడా ఉంది, మీతో షేర్ చేస్తాను. సో ఇది కూడా ఒక రాక్షసుడు స్టోరీ అనమాట. రాక్షసుడు అరుణాసుర రాక్షసుడు ఉండేవాడు, చాలా అంటే చాలా బ్యాడ్. సేమ్ కామాసురలానే చాలా అందరికీ డిస్టర్బ్ చేసేవాడు. ఇంకా పృథ్వీలోకంలోనైతే ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ ఇచ్చేవాడు అనమాట అందరికీ. సో అతని దగ్గర ఒక పవర్ ఉండేది, అది లార్డ్ బ్రహ్మ నుండి వచ్చింది. ఏంటి అనేది సో అతనికైతే ఒక 2 legs లేకపోతే 4 legs ఉన్నవాళ్ళు ఎవరు చంపలేరనమాట అతనికి. సో అది ఆ ప్లస్ పాయింట్ అతని దగ్గర ఉంది కాబట్టి అందుకనేసి మిస్యూజ్ చేసుకునేవాడు అనమాట. నాకు ఎవరు చంపలేరు, నాకు ఆ టెన్షన్ లేదు, నేను ఏదైనా చేయగలను. సో అతను దీంట్లో నుండి చాలా చాలా డిస్టర్బ్ చేసేవాడు. సో అప్పుడు గాడెసెస్ దుర్గా లార్డ్ గాడెసెస్ దుర్గాదేవి పృథ్వీలోకంలోకి వచ్చి అతనికైతే చంపేశారు. స్టోరీస్ అన్నీ డీటెయిల్డ్గా చెప్పాలి అని అంటే ఈ వ్లాగ్ సరిపోదు అనమాట. నేను జస్ట్ మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. ఎందుకంటే మన మైథాలజీ హిస్టరీ చదవాలి అని అంటే ఇంకా ఎన్నో ఇయర్స్ పడుతుంది, ఇలాంటి స్టోరీస్ అన్నీ తెలుసుకోవాలి అని అంటే, అంతే కదా. టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు బంగారంలానే ఉంది కదా. పదండి లోపలికి వెళ్దాము, దర్శనం చేసుకుందాము.